డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నారో అందులో ఇంగ్లీష్ ఫర్ లాంగ్వేజ్ టీచింగ్ ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సబ్జెక్ట్ సెకండ్ పేపర్. అందులో మనం ఏంటంటే ఫస్ట్ యూనిట్లో మనకు ఫస్ట్ యూనిట్లో 5 హెడ్డింగ్స్ వస్తాయి మేజర్గా. ఏంటంటే రోల్ ఆఫ్ మిడిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటీరియల్ డెవలప్మెంట్, evaluation and selection of teaching material, material design and design in practice. So like this. So మనకు టోటల్గా మేజర్లీ 5 headings. Under 5 headings, each heading having 4 sub headings. Like for example, functions of materials in టీచింగ్ మెటీరియల్, ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్. అందులో ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ సబ్ హెడ్డింగ్కి మనకి ఏముంటుంది అంటే ఇంట్రడక్షన్, అంటే ఆ యొక్క సబ్ హెడ్డింగ్ యొక్క ఓవర్ వ్యూ ఉంటుంది అనమాట. సో ఆ ఓవర్ వ్యూని మనం యూ షుడ్ కన్సిడర్ యాజ్ మనకేంటి అంటే ఇట్స్ ఏ ఇంట్రడక్షన్. సో మనకు అదొక ఇంట్రడక్షన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మెటీరియల్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్పుట్. సో ఫంక్షన్స్ ఆఫ్ మెటీరియల్స్లోనే మనకు అనదర్ సబ్ హెడ్డింగ్ ఏంటంటే మెటీరియల్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్పుట్. ఏదైతే మనం అసలు మెటీరియల్స్ ఎందుకు ఉంటాయి, మనకు వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఇన్పుట్. మనం ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ లిజనింగ్ కానీ ఎలా వింటున్నాం, రైట్? సో వాటిని వినడం, ఎలా వింటున్నాం, ఎలా దాన్ని గ్రాప్ చేస్తున్నాం అన్న దాన్ని సోర్స్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ లాగా తీసుకోవడం. ఇన్పుట్ అంటే మేజర్గా ఎలా ఉంటుంది, త్రూ రీడింగ్, లిజనింగ్, రైట్? ఎవరిదైనా కన్వర్జేషన్ వినడం కానీ, లేకపోతే పాడ్కాస్ట్ వినడం కానీ, లేకపోతే స్టోరీ మోటివేషనల్ స్టోరీస్ కానీ, లేకపోతే ఎనీ మోరల్ స్టోరీస్ కానీ, రైట్? సో అలా మనకు డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి తీసుకొని మనం ఆ లాంగ్వేజ్ కన్వర్జేషన్స్లో వాటిని ఉపయోగిస్తాం, రైట్? సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి లాంగ్వేజ్ వాడతాం, లేదా జనరల్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ వాడతాం అనేది మనం త్రూ ఇన్పుట్ ద్వారానే తెలుస్తుంది. అన్ని త్రూ ఎడ్యుకేషన్ ద్వారానే తెలియాలి. త్రూ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా త్రూ మనకు బుక్స్ ద్వారానే తెలియాలంటే కాదు. సో అందుకనే మనకు పాడ్కాస్ట్ కానీ, ఇలా డైలీ న్యూస్ కానీ ఇలాంటివి వినడం వల్ల మనకు కూడా ఈ ఇంగ్లీష్ అనేది మనకు డెవలప్ అవుతుంది. సో అలా మనకు సబ్ హెడ్డింగ్ ఏంటంటే మెటీరియల్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్పుట్, రైట్? నెక్స్ట్ అనదర్ హెడ్డింగ్ మెటీరియల్స్ ఫర్ ప్రాక్టీస్ అండ్ ఇంటరాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ప్రాక్టీస్ చేయడం కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేస్తాం, ఫర్ జనరల్ ప్రాక్టీస్ కోసం అయితే ఎలా చేస్తాము అంటే ప్రొఫెషనల్ వేలో గ్రూప్ డిస్కషన్లో ఫాలో అవ్వడం కానీ, లేదా ఏదైనా ప్లేస్ చేయడం కానీ, లేదా ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, లేదా జీడీ, రైట్? జీడీ మీన్స్ గ్రూప్ డిస్కషన్, నథింగ్ బట్ జీడీ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ డిస్కషన్. అలాగనే జామ్, జస్ట్ ఏ మినిట్, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాన్ని ఒక 1 minute వరకు దాని గురించి మాట్లాడగడం. సో అలాంటి ఇన్పుట్స్ని మనం మెటీరియల్స్ ఫర్ ప్రాక్టీస్. సో జనరల్ ఎలాంటి ఇంటరాక్షన్గా ఎలా ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వొకాబులరీ కానీ, లాంగ్వేజ్ కానీ యూజ్ చేస్తాం, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, రైట్? సో ఇన్ టెంపుల్ వీఆర్ యూజింగ్ డివోషన్, రైట్, డిసిప్లిన్ and deity. These are the words we are using in temple. In hospital, when we are using doctor, nurse, patient, outpatient, inpatient, attender, like that we are using different vocabulary. According to that, we are using how they are using different phrases, right? So for example, first aid means మనకు ఫస్ట్ మనకు చేసేటటువంటి ట్రీట్మెంట్ని మనం ఫస్ట్ ఎయిడ్ అంటాం, రైట్? అలాంటి ఫ్రేజెస్ని హాస్పిటల్లో యూజ్ చేస్తారు. సో అలాంటి ఇంటరాక్షన్ ఎలాంటి ఉండాలి అనేది మనకు ఈ యొక్క సెకండ్ హెడ్డింగ్లో ఇంకా డిఫరెంట్గా చెప్తుంది. కాబట్టి నేను జనరల్ వేలో చెప్తున్నాను, అందులో మీరు డిఫరెంట్గా ఉంటుంది మన టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ వచ్చేసి మెటీరియల్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. మేజర్గా మనకు ఎనీ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మనకు 4 స్కిల్స్ LSRW: లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. లిజనింగ్,
reading. These are the input ones. While listening, while reading, we get inputs, right? While speaking and writing, we get output, a productive skills. These are the receptor skills. Listening and reading are receptor skills, and reading, sorry, speaking and writing are productive skills. So because of these are producing, so while we are acquiring through different knowledge from listening and reading, then we can reproduce that along with some, ఏమంటాం మనం వాటిని మనం మిక్స్ చేసుకొని సమ్మరైజ్ చేసుకొని దానికి అనుకూలంగా మనకి ఏదైతే తెలుస్తుందో వాటిని మనం రీప్రొడ్యూస్ చేస్తాం. సో అలాంటి స్కిల్స్ అనమాట, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లిజనింగ్లో ఎలాంటి స్కిల్ చేస్తాము, స్పీకింగ్లో ఎలా చేస్తాము, రీడింగ్లో ఎలా చేస్తాం, రైట్ చేస్తాం అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్హెడింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ది టీచింగ్ మెటీరియల్. నెక్స్ట్ ఫైనల్ వన్, మెటీరియల్స్ ఫర్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అండ్ గైడెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఏ ఇంగ్లీష్ చేసే స్టూడెంట్, ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళం అనుకోండి, మనకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒక 5th క్లాస్ స్టూడెంట్కి కానీ, లేకపోతే ఒక 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్కి కానీ ఈ నాలెడ్జ్ని అంతా వాళ్ళకి తీసుకుపోయి చెప్పలేము, రైట్? సో అలాంటి వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఎలా గైడెన్స్ ఇవ్వచ్చు అనేది మనకు ఒక టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు చెప్తాయి క్లియర్గా. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ హౌ టు గివ్ యాక్టివిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ గెట్ గుడ్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దట్. సో అలాంటి మనకు చాలా ఉపయోగపడతాయి. ఇది మనకు మెటీరియల్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇది మనకు ప్లస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 5 మేజర్ సబ్హెడింగ్స్ ఫర్ ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్. సో ఇది నేను జనరల్ వేలో వాట్ ఐ అండర్స్టూడ్, నాకు అర్థమైంది చెప్పాను. సో అలాగనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ సబ్హెడింగ్ యూ షుడ్ రైట్ అట్లీస్ట్ 5 పాయింట్స్. 5 పాయింట్స్ యూ షుడ్ నోట్ ఇట్ డౌన్. దెన్ ఆటోమేటికలీ మనం ఏంటి అంటే మనకున్నటువంటి దాంట్లో ఒకటి మనకేంటి 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్. సో 5 మార్క్స్ క్వశ్చన్ మనకేంటి అంటే ఓన్లీ ఇన్ 10 లైన్స్లో రాయాలి. అదే 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఓన్లీ మనం ఎలా రాస్తాం, 30 లైన్స్లో రాయాలి. అది మనకున్నటువంటి ప్యాటర్న్, రైట్? సో అందరికీ ప్యాటర్న్ తెలుసని నేను అనుకుంటున్నాను. మనకు టోటల్ 75 మార్క్స్కి ఉంటుంది కదా. సో ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ Dr. B.R. Ambedkar Open University, who are pursuing MA English from Dr. B.R. Ambedkar Open University. So this is the brief and brief intro or whatever నాకు అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో ఇది మీరు చూస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.